మా మొహం చూస్తున్నావు? పువ్వులు కావాలా? ఏంటి ఈ మధ్య ప్లాస్టిక్ పూలు కూడా అమ్ముతున్నారా? ఏమ్మా ప్లాస్టిక్ పూలు కూడా ఏం చేయమంటావు తల్లి? అందరూ తాజా పువ్వులు, వాడని పువ్వులు కావాలి, 2-3 రోజులు నిలవ ఉండే పువ్వులు కావాలని అడుగుతున్నారు. ఏం చేయాలి చెప్పు? ప్లాస్టిక్ పువ్వులు కూడా అమ్ముతున్నా. ఇగో తల్లి, ఏందా జుట్టు ఏంది అసలు? అయ్యా దయ్యాలు పడతాయి తెలుసా నీకు? ఈ రోజుల్లో ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఏంది లేటెస్ట్ ఫ్యాషన్? ఆడపిల్ల అంటే మంచిగా జడలు వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, చక్కగా చీర కట్టుకోవాలి, పెట్టుకోవాలి. అమ్మాయి సాఫ్ట్ కొప్పు చూడు, చూసినావా? కొప్పు గొప్ప మూసిపోయింది గాని కొంచెం ఉంది, దాన్ని కొప్పు కట్టినా. ఇగో మంచిగా కొప్పు కట్టి పువ్వులు పెడతా. నీ పేరు ఉన్నాయా? సన్న జాజులు లేవు గాని కొంచెం దొడ్డు జాజులు ఉన్నాయి, కావాలా? అవి మల్లెలు అంటారు, నాకు వద్దు. వద్దా? నాకు సన్న జాజులే కావాలా. నీకు సన్న జాజులే కావాలా? సరే అయితే ఇగో ఇగో సన్న జాజులు. బట్ నీ మల్లెలు అంటారమ్మా. నీ కళ్ళని బట్టి ఉంటది. మల్లెలు అనుకుంటే మల్లెలు అవుతాయి, సన్న జాజులు అంటే సన్న జాజులు అవుతాయి. చూడు నేను మార్కెట్ కి తోలుకుపోయి చూపిస్తా. జాజులు అంటే ఎట్టుంటాయో, మల్లెలు అంటే ఎట్టుంటాయో. నువ్వు చూసినావా? అసలు ఈ మల్లెల నడుము చూసినావా నువ్వు? ఇల్లియానా నడుము లెక్క సన్నగా ఉంది. కరెక్టే, కానీ పూలు వాసన చూడు. అబ్బా నేను నీకు పెళ్ళి అయిందా? అయినది. అయిందా? అయింది, కొత్తగా అయినది. కొత్తగా అయిందా? నీకో పట్టుకొని వెళ్ళు, పెట్టుకొని వెళ్ళు. మీ ఆయన ఫుల్ ఖుషి అయిపోతాడు. వద్దులే. ఎంత కావాలి చెప్పు? కూర కావాలా నీకు? ఎంతకాలం అయింది పెళ్ళి చెప్పు? నీకు 1 year అవుతుంది. అది సంవత్సరం లోపు పెళ్ళైన వాళ్ళు అయితే నేను 10% డిస్కౌంట్ ఇస్తా. సరే, మూరకి ఎంతకి ఇస్తావు? నేను చెప్పేది నేను 2 సంవత్సరాలు అయింది పెళ్ళైనట్టు అయితే 20% డిస్కౌంట్ ఇస్తా. మాకు పెళ్లి కాలేదు కాబట్టి మాకు ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీగా ఇవ్వండి. ఇప్పుడు మినిమం 15 సంవత్సరాలు పెళ్ళయింది అనుకో, పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, 50% డిస్కౌంట్ ఇస్తాను. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు మొహాలు ఎక్కువ చూసుకోరు కదా, మల్లెపూలు పెట్టుకుంటేనైనా చూసుకుంటారని డిస్కౌంట్ ఎక్కువ ఇస్తా. నీకు కావాలా? నీకు ఎన్ని మూరలు ఇస్తావు? ఎన్ని మూరలు కావాలి చెప్పు? నేను 2 మూరలు తీసుకుంటా. ఓకే, నీ పేరేందో చెప్పు? నా పేరు పద్మ. పద్మ, 2 మూరలు తీసుకో. ఎంతకి ఇస్తావు చెప్పు? మూర నీకు సంవత్సరం అయింది పెళ్ళయింది అంటున్నావు కదా, 100. ఇంకా ఇంకో మాట వద్దు నాకు నీకు. సరే సరే, ఇంకో మాట ఉందిలే గానీ. వద్దులే గానీ నీకు 2 రూపాయలు. మూర 2 రూపాయలకి ఇచ్చే పని అయితే తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం దాని కిందకి దించమ్మా. మల్లెపూలు, ఇది మల్లెపూలు. జాజులైతే నేను ఇచ్చేదాన్ని, మల్లెలే. గాజులైతే నేను ఇచ్చేదాన్ని. కొనే మొహం లేదు, పెట్టేది లేదు. 2 రూపాయలు కావాలా నీకు? అసలు ఈ రోజుల్లో 2 రూపాయల నోట్లు ఎక్కడైనా కనిపిస్తున్నాయి? కనిపిస్తున్నాయమ్మా. ఏ కావాలండి? మంచి కలకల్లాడే మొహం. చూడు అసలు నీకేం కావాలి? చూడు, మొత్తం అంతా అయిన తర్వాత నా కాడికే వస్తావు మళ్ళీ. నాకు వద్దు కావాలంటే ఇక 5% డిస్కౌంట్. 10 ఇచ్చినా వద్దు. సవాల్ మీద వేయడానికి పనికి వస్తుంది. అందుకే ఎవరైనా పోయే వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు లేరా? సరే పెట్టుకో, మంచిగానే ఉంటుంది. వద్దు, నాకు గులాబీ కావాలి. నేను ఆడికెళ్ళి పట్టుకొచ్చిన. ఇది సెకండ్ హ్యాండ్ అసలు. 3 రూపాయలు ఇస్తా. ఒక్కటే శవం మీద వాడినా. అందుకే వద్దంటాను. ఒక 5 అయితే సార్. ఏం కావాలి? పూలమ్మి. 3 రూపాయలు. ఏం పూలమ్మి ఏంది? నాకు పేరుంది ఎరికనా? పూర్ణ. పూలమ్మి. నేను అట్లనే పిలుస్తే వలుకుతావా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తుండే. ఓరే సాఫ్ట్ అని పిలిస్తే వలుకుతావా నువ్వు? పిలుస్తారు. మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు మీరు. అమ్మో, ఇప్పుడు నువ్వు మీడియాకి వెళ్ళి మీటింగ్లు పెట్టగలవు. పూలమ్మి అంట, పూలమ్మి. మంచిగా వీలు. సరే, 3 రూపాయలకి తుక్కడాలు చేస్తా నేను. 3 రూపాయలు. నాకు గులాబీ కావాలి. గులాబీ కావాలా? అవి ఉన్నాయి కదా, మల్లెలు ఉన్నాయి కదా. లొల్లి చేయకో, సైలెంట్ గుండు. మల్లెలు ఉన్నాయి కదా నీ దగ్గర? మల్లెలు ఉన్నాయి. మల్లెలు ఉన్నాయి. విడి మల్లెలు ఉన్నాయి కదా? విడి మల్లెలు ఉన్నాయి. అవి అవి రోజెస్. అది పింక్ రోజ్ కదా, ఆరెంజ్ రోజ్. అన్ని కొనేలా ఉన్నావు. అన్ని కావాలి మొత్తం పట్టుకెళ్ళి. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అవునా? అబ్బా, చెప్పలేదు ఎందుకు? నమ్మలేదనుకో. ఉండాలి. వైలెట్ కలర్ చామంతి ఉంటాయి కదా? వైలెట్ కలర్ చామంతి లేకపోయినా పర్లేదు, కలర్ కొట్టిస్తాలే. మరి పోద్ది. పోదు. ఫంక్షన్ అయ్యేంత వరకు బయట పెట్టకు, వాన వస్తే పోతుంది. మరి బయట పర్వాలేదు, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అడ్జస్ట్ అవుతాను. ఏమేమి కావాలి? ఇవన్నీ కలిపి 100 grams దండ కట్టి. ఇవన్నీ కలిపి 100 grams దండ కట్టి. నాకు చిన్నగా ఉంది కదా జుట్టు, సరిపోద్ది. ఫంక్షన్ ఉంది నాకు. ఓ పూర్ణ, చెప్పినా 3 ఇస్తారమ్మన్నాను. నీకన్నా ఆమెనేనాయమ్మా? ఆమె 100 గ్రాముల దండ కావాలంట ఈమె.
మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ అని మరి? ఓయ్ ఇగో నువ్వు పెద్ద గూండా దాదా అయితే నేను పెద్ద రౌడీ తెలుసా? నేను మీ తాతని. మీ తాత? సారీ మీ అమ్మమ్మని. నా అమ్మమ్మ ఇట్లా అలా పోలికలు లేనా? అనిపించట్లేదు. వస్తాయి అలా తర్వాత. మా అమ్మమ్మ ఇప్పుడే లేసేందుకు ఉంటది, మంచిగా కళ్ళు తాగి పడుకొని ఉంటుంది. నేను లేదు, ఇంకా తాగేసి వచ్చేసా. సరే నువ్వు సరే, నేను డబ్బులు ఇస్తా కానీ. సరే నేను ఇప్పుడు పువ్వులు అమ్మట్లే. ఎందుకు అమ్మావు నువ్వు? ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి. ఎందుకు పెట్టావు? అరే ప్రోగ్రామ్ చేయాలబ్బా. ఓకే సరే సరే. ఓ పూర్ణ, ఓకే. చూడు ఈ బేరాలన్నీ అసమంటి బేరాలే. నేనే నీకు 3.5 ఇస్తానని చెప్పిన. నువ్వు 3.5 కాదు, అర కూడా ఇచ్చేలా లేవు గానీ. 1000 బిడ్డ, రూపాయలు. నీ పేరేంది? నా పేరు అర్చన. అర్చన. సరే పో, మంచి బిడ్డలా మళ్ళీ ఉన్నావు. ఈడికే వస్తావు. 1000 పెళ్లి రూపాయలు కాలే నీకు ఇంకా? పెళ్లి కాలేదు, అందుకే మల్లెపూలు ఫ్రీగా ఇస్తాను, నీకు అడుగుతున్నాను. ఫ్రీగా స్వయంవరం ఓకే అయిపోతుంది. థ్యాంక్ యూ. ఏం చదువుకుంటున్నావు? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. అదేంటి ఎంబీఏ ఏబీసీ చదవలే? ఎంబీఏ ఏబీసీలు చదివిన తర్వాత ఎంబీఏ ఓ చదివాను. మా పోరగాడు కూడా చదువుతున్నాడు. ఓకే. వాడు ఏబిసిడి అయిపోయింది, తర్వాత ఎంబీఏ నేర్పిస్తారా? తను ఏం చదవాలనుకుంటే అది చదవచ్చు. వాడు అంతా జెడ్ వరకు చదువుతాడంట వాడు. జెడ్ వరకు మొత్తం చదువుతాను. తర్వాత నేను బిడ్డ నీకు ఎంత కావాలంటే అంత చదువు. నేను మొత్తం ఇక్కడ పువ్వులు అమ్మి నీకు మంచి కష్టపడి అమ్మ చేస్తాను. నువ్వు మాత్రం చదువుల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పినాను. ఎందుకంటే నేను ఈ రోజు పువ్వులు అమ్ముతున్నానంటే నేను చదవలేకనే కదా, అవును. అందుకని. నీకు 1000 రూపాయలు ఇస్తే నాకు బండి మొత్తం ఇచ్చేసి, పూల బండి. 1000 రూపాయలు కా? 1000 నేను ఎంత పెట్టి కొన్నాను దొరికిన 3 రూపాయలు 2 10,000 రూపాయలు ఎందుకు? 1000 రూపాయలు చక్రాలు చూసావా ఎంత మంచిగా? 100 ఇస్తాను నీకు నేను. చక్రాలు చూడు అసలు ఎంత బాగున్నాయి, చూడ చూసావా? చూసినావా? సైడ్కి విరిగిపోయి ఎంత ఇగో. బాగున్నాయో. ఇవన్నీ చూసావా? అట్లా మంచి చక్రాలు ఇవన్నీ. బండి వదిలే, పూల వరకు 1000 రూపాయలు ఇస్తాను. ఇవ్వనమ్మా. పూర్ణ, మా పువ్వులు మొత్తం చెప్పింది అమ్మాలంటే నేను. 5,000 రూపాయలు. అంత తిరిగి నా కాడికే ఎంబీఏ వస్తావు. చదివినావా నువ్వు? ఏ ఏందమ్మా ఈమె లొల్లి? ఏంది? చేస్తుంది పూర్ణమ్మ. ఏందమ్మా నీ గోలేంది? నేను పూలు కొన్నాక వచ్చిన. ఆ, నన్ను చూడట్లే నువ్వు, వాళ్ళు కొనరు, వాళ్ళని చూస్తున్నా అప్పటి నుంచి. అమ్మా నువ్వు కొనే లెక్కనే ఉన్నావు. మెడలో ఏంది? డైమండా? అవును, మంచిగా ఉన్నావు అసలు. నువ్వు కూడా మంచిగా ఉన్నావు. లంగా ఓని అది పుత్తడి వేసుకొని బొమ్మ బాగుంది. పూర్ణమ్మ కొంటావా కదా? ఏం కావాలి నీకు చెప్పు. ఏమేమి ఉన్నాయి చెప్పు. గులాబ్ పూలు ఇవి, దోశలు ఇడ్లీలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి చూడు మరి. పూలు ఉన్నాయి. పూలే కదా ఉన్నాయి. పూలు ఏం కావాలి? మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది. 100 గ్రాములు అడిగింది, చటాక్ అడిగింది. ఆమె చిన్న పేలిపోతుంది చిల్లరని. చూడు నేను అట్లా తర్వాత. కాదు, డైమండ్ వేసుకున్నా ఉండడానికి అంటే, కూడా చటాకే ఉంది ఆమె. డైమండ్ వేసుకున్నా అంటే ఎంత రేంజ్ లో ఉంటుందో అవునా? అర్థమవుతుంది కదా. అదే నీ రేంజ్ అదే అంతా. అడుగుతాను. పేలిపోద్ది ఏం చూడు. కావాలి చెప్పు. చూడు, ఆ. పూలు, పూలు. ఎర్ర గులాబ్ పూలు ఎర్ర గులాబీ ఎంత కావాలి? ఎంతనే అన్ని ఇచ్చేసి. మొత్తమా? సరే ఎర్ర గులాబీ. ఎర్ర గులాబీ పూలు దండ కూడా కావాలి. దండ కుట్టేసిస్తాను. కట్టేసిస్తా. ఆ తర్వాత బంతి పూలు కావాలి. బంతి ఇల్లు పూలు. ఫంక్షన్ కదా. మా దగ్గర బంతి పూల జానకి స్పెషల్ ఉంది. అవునా? స్పెషల్ కాజల్ స్పెషల్. అదిగో చూడు, ఆ శ్రీపాద గాడ బుక్ చేసి పెట్టినాడు కానీ ఇప్పటి వరకు కొనలే. ఆడి మొహం మండ. అయ్యో, నేను నువ్వు కొంటావా? కొంటాను. సరే, అది అవన్నీ తీసుకో. తర్వాత నా దగ్గరికి రా. ఇంకా ఇంకేం పూలు? ఈమె కొంటుంది కదా, కస్టమర్ తో మాట్లాడుతున్నాను నువ్వు. మళ్ళీ నువ్వే వస్తావు మా దగ్గరికి. నువ్వే వస్తావు నా దగ్గరికి. బంతి పూలు కావాలి, నేనే ఇక్కడ కొనే గులాబీ పూలు కావాలి. గులాబీ ఇంకేం పూలు. కావాలి? మిగిలినవన్నీ ఇంకా ఎర్ర గులాబీ పూలు, తెల్ల గులాబీ పూలు ఎర్ర కావాలి. గులాబీలు ఎంత? మళ్ళీ వేసి గులాబీ అని చెప్పి 2,500. 2,000 అంతేనా? 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 ఇంకొంచెం పెంచి చెప్దామా? 3,000. 2,500 అన్నా ఫస్ట్. మరి అంతేనా? అరే అతనికి తర్వాత. 3000 ఇచ్చేసి పాప. సరే. తన కొడుకుని చదివించుకుంటుందండి. చటాక్ నువ్వు. అవును, నువ్వు పూల వ్యాపారం చేసుకున్నావు, అవును. కష్టపడుతున్నావు. నీ కష్టం నేను చూడలేకపోతున్నావు. అబ్బా, అబ్బా. నీకు పైసలు ఇస్తా. మంచి తల్లి నువ్వు. ఇవ్వు మరి, నేను కట్టేసి తీసుకొస్తా. కటాయి తీసుకురా పద మరి. పద. ఇవ్వు. నిజంగానే కొంటదా? ఇగో ప్యాక్ చేయనా? ప్యాక్ చేయి అన్ని. ఓ పూర్ణ, ముందు డబ్బులు ఉన్నాయో లేదో కనుక్కో. ఈఎంఐ లెక్కన ఇస్తావా? ఏందమ్మా ఎంబీఏనా? ఈఎంఐ లెక్క. ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అంటే ఏందమ్మా? కార్డ్ గీ కూడా తెలియదా నీకు? నెలకు చిట్టీలు ఎత్తావు చూడు. గది గది. క్రెడిట్ కార్డ్ గీక్తారు, ఆ, తెలియదా నీకు? అవునా? ఆ. ఏదో ఒకసారి ఇవ్వు, నేను గీకి చూస్తా. మరి ఎక్కడ స్వైపింగ్ కార్డ్ ఉంటది. అవునా? ఆ. ఎక్కడ గీకాలి? అరే, ఇంత పూలు అమ్ముకున్నావు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే మెషిన్ పెట్టుకోవా? క్రెడిట్ కార్డు స్వైప్ చేసే మెషినా? సుమా అందుకే అంటే చెప్తాను, ఏందమ్మా? వాళ్ళందరూ కొనేవాళ్ళు కాదు. 1000 రూపాయలు గోపున్నా, ఇస్తే నేను బండి చెప్పినానా తీసుకుంటాను లేదా? చెప్పానా లేదా? అంటే ఇప్పుడు నా డబ్బులు లేవా నీ దగ్గర? ఇందులో డబ్బులు ఉన్నాయి. ఇందులో ఎక్కడికి డబ్బులు? ఇట్లా పాడేద్దామా? ఏడున్నాయి డబ్బులు? నేను నేను 3 1,00,000 రూపాయలా? కోటి రూపాయలు. నాకు చూపెట్టు ముందు. నువ్వు గీకే మెషిన్ ఏది నీ దగ్గర? గీకే మెషినా? క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్. ఇప్పుడు గీకే మెషిన్ లేదు కానీ ఇక్కడ గీకుదాం. అక్కడ గీక్తే రాదు. ఓరి, అంటే నీ దగ్గర డబ్బులు లేవా? ఇందులో ఉన్నాయమ్మా కోటి రూపాయలు. నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఎవరికి కావాలి? నా దగ్గర మెషిన్ ఉండాలి కదా. మెషిన్ పెట్టుకోలే మరి. అలాంటి కస్టమర్స్ వస్తారని తెలియాలి కదా నీకు. ఓరి ఓరి, పూల వ్యాపారానికి కూడా మెషిన్ పెట్టుకునే రోజులు వచ్చినాయా? అవునమ్మా. వెళ్ళమ్మా, సరే, వెళ్ళు. మీ మొత్తం. ఆయనని మెషిన్ కొనియమను. ఆ. సరేనా? మా ఆయనకు ముందు నేను చెవిటి మెషిన్ కొనివ్వాలి. ఒక్క మాట వినపడి చావట్లే నువ్వు. సరే, అది కొనిచ్చిన తర్వాత ఇవ్వు. అబ్బా,
బాగా వచ్చినారు ఇవాళ కస్టమర్లు అందరూ. మీకు అందరికి ఇగో 10 పాయింట్లు ఇస్తున్నా, తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన మొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక 1 2 3 గో. ఒక్కొక్కటి ఓ చటాకు ఒక్కొక్కటి. రెడీ వీడి 3 వేసిన తర్వాత నువ్వు ఆడాలి. రెడీగా ఉండు, నేను చెప్తా మళ్ళీ నువ్వు రెడీగా ఉండు. జాస్మిన్ ఉన్నాయా నీ దగ్గర? ఏంది జాస్మిన్ జాస్మిన్ లా ఆ. నీకా? ఆ. నేను ఇవ్వను పో. అబ్బా ఒక్కటి. జాస్మిన్ ఎందుకు? బాగా పాపకి కావాలి. మీ పాపకు కావాలి. సరే ఇస్తాను. అయ్యో ఆపు, అరే ఆపు. ఏం ఆడుతున్నావు నువ్వు? టైం అయిపోయిందాడా? ఇగో ఆ 2 వేసే వెనకాల 2. నిరోష మూర 2 మూరలు 2 మూరలు 3 2.5 మూర 3 3 3.5 4 4.5 5 6 7 8 9 9 మూరలు వచ్చినాయి నీకు. 9 మూరలు అంటే 35. 1 2 3 గా. గోరే 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 గోరే. స్టాండర్డ్ దిస్. టైం ఇటు తిరుగు. గో 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 గో. ఆపుర్రి. ఇక్కడ రా. ఏమైంది? ఏం చేసినావో తెలుసా నీకు? ఏం ఆడినా? 2 బంతులు మరి వేసినావు. మళ్ళీ నా వస్తున్నాయి. కళ్ళు ఏ, అనుకున్నావా? ఇట్లా చెప్పినా. ఇట్లా వేసినావు. 2 వేసినావు. నేను చూసిన మొత్తం ఎన్నిసార్లు వేసినావు తెలుసా? అట్లా 8 సార్లు వేసినావు అంటే 8 బంతులు తీసేయాలి నేను. ఇంకేముంచు? ఏముంచలేవు. నీకు ఎంత వచ్చిందంటే మూర 2 మూరలు 3 మూరలు. ఏంటది చటాక్ అక్కడ వదిలేసినావు? సరే చటాక్ 2 మూరలు చటాక్ వచ్చింది. నీకు 16 వచ్చింది. ఇంకా ఆడు ఆడాడు. రెడీగా ఉండు. ఇగో ఎవరేస్తారు? మా ఆయన వచ్చేస్తాడు. సుమా, నేను నీ పూలు కొంటున్నాను కదా, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి కదా. ఏమైందమ్మా? ఒకసారి వేసినావు నువ్వు కూడా 2. చీటింగ్ నువ్వు అన్నీ చూస్తావే, భలే. ఏమైనా సరే సరే కానీ ఇంతకీ మనం మాట్లాడుకుందాం. మన గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోగలగాలి మంచిగా. నేను ప్లాస్టిక్ పూలు అమ్మితే ప్లాస్టిక్ పూలు అమ్మినా నేను చెప్తా. నువ్వు చెప్తావు, చెప్పగలవా? కూడా చెప్పిన నువ్వు నేను చెప్పు. చెప్తానమ్మా.
నువ్వు ఇప్పుడు చెప్పు ఎన్ని వేసినావు, నువ్వు తప్పు వేసినావు చెప్పు. ఒకటైతే చూసినా మిగిలినవి నాకు గుర్తులేవు. సరే కానీ పూలు అమ్ముతావా అమ్మవా చెప్పు ముందు. ఉండు నేను లెక్కెట్టాలి ఉండు. మూర 2 మూరలు 2.5 చటాకు చటాకు 3 మూరలు వేసుకో. 3 మూరలు అంటే 18 నీకు సరేనా? ఇంకా పో ఇంకా పో. అయిపోయింది కదా, ఏం ఆడుతున్నావు నువ్వు? వెనక్కి కోరి కనబడడానికి సన్నగా ఉంది కానీ మస్తు ఆడింది. మూర 2 మూరలు 3 మూరలు 4 మూరలు 5 మూరలు 6 మూరలు 7 మూరలు 8 మూరలు 9 మూరలు 10 11 12 మూరలు వచ్చినాయి. నాకు ఆ మూరల సంగతి అర్థం కదా, ఎన్ని పాయింట్స్ వచ్చాయి చెప్పు. చెప్పనా? 36 పాయింట్లు. ఇంకా రౌండ్స్ ఉన్నది. రౌండ్ అయిపోయింది. స్కోర్ ఎంతో చూద్దాం. స్టార్ మైలులో తర్వాత రౌండ్ సినిమా చూపిస్తామావా బామా. ఇప్పుడు చూద్దామా ఎవరో ఫస్ట్ సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ పక్కన పిక్చర్లు ఏందో చూసి సినిమా పేరేందో కరెక్ట్ చెప్పాలి. పద్మ నువ్వు బజార్ నొక్కినావు. 10 9 8 7 6 5 4 3 2 1 పెట్టినావులే మంచిగా. ఇగో ఇట్లాంటప్పుడే మనం ఏం చేయాలంటే చెవులో పువ్వు పెట్టాలి. చూపెట్టి మంచిగా ఉంటది. ఇగో ఏది చెవేది. ఇప్పుడు ఏం చేయాలంటే 6 పాయింట్లు తీసేయాలి. తీసేయండి 6 పూలు. ఈ రౌండ్ వరకు పెట్టుకుని ఉండాలి సరేనా? అయ్యో ఈ రౌండ్ వరకు కష్టం పెట్టినా కదా కొంతసేపు. 5 రూపాయల రోజపు ఫ్రీగా ఇచ్చినా నేను నీకు. ఆల్రెడీ 6 పాయింట్స్ తీసినారు. తీసినా మేమేమైనా చెప్పినావా? నిన్ను బజార్ నొక్కమని నువ్వే బజార్ నొక్కి అయ్యా. అయ్యో అక్కడ శృతి హాసన్ ఆగుతుంది అనుకున్నా. హిమాసన్ ఆగుతుందని ఎవడిగా చేసి నీ చేతిలో మరి రిమోట్ ఉంది. శృతి హాసన్ ఆగుతుందంట ఆడ. ఎవరిని ఆపాలో ఎక్కడ ఆపాలో మా డైరెక్టర్ కి ఎరుక. సరే ఆన్సర్ చెప్పుండ్రి. ఆన్సర్ ఏంది చెప్పు. బంగారం. ఎక్కడుంది? బంగారంలో. బంగారంలో ఉంది. ఎక్కడుంది? బంగారంలో ఉంది. ఎక్కడుంది? బంగారంలో చూపెట్టు. బంగారం సినిమాలో ఉంటది. బంగారం సినిమాలో ఉంటది. బంగారం సినిమాలో ఉంటది. బంగారం సినిమాలో ఉంటది అది కూడా తెలియదా నీకు? స్పెషల్ సాంగ్ చేసిందా ఏంది? ఏదో చేసిందిలే. నీకు 6 పాయింట్లు అయితే ఉండాలి కదా. నీకేం చేస్తానంటే గులాబీ, మంచి గులాబీ వాసన సెంట్ ఏం కొట్టలే కదా. నాకు బతకాలని ఉంది. అయ్యా నాకు బతకాలని ఉంది. అసలు ఈ రోజుల్లో ఇంత నిజాయితీ అయిన గులాబీ ఎక్కడైనా దొరుకుతుంది? అసలు అంతా అదేందో అంటారు కదా హైబ్రిడ్ వెరైటీలు అట్లా అమ్ముతున్నారు. దీంతో నువ్వు మంచిగా అదేంటి ఎలాంటిది అమ్ముతున్నావు? రోజ్ మిల్క్ తయారు చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ నా ఫేస్ బాగుంటే చాలు. ఏం అవ్వదు కదా. ఇగో నేను చెప్తున్నాను. ఏం చేస్తావంటే 2 కిలోలు పంచదార తీసుకో. ఈ గులాబీ రెక్కలన్నీ తీసుకొని దీన్ని నానబెట్టు. అందులో రాత్రి నానబెట్టాలి. పొద్దున కల్లా మంచి గుడ్డ తీసుకో తెల్లది. దాంట్లో మొత్తం ఇట్లా పిండేసే. తర్వాత నువ్వు పాలల్లో ఆ జ్యూస్ కలుపుకొని తాగి చూడు. అసలు ఉంటానో లేదో తెలీదు. ఉంటావు. ఎక్కడ పోవులే. ఏమైనా అయితే అవుతాయి అంతే. తర్వాత సెలబ్రిటీ ఓ నందమూరి అందగాడు బాలయ్య. పక్కన పిక్చర్స్. అర్చన. పల్నాటి బ్రహ్మనాయుడు. చూద్దాం.
చెప్పినావు ఈ దండ వేసుకో. నీకు 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ వచ్చినాడు. పక్కన పిక్చర్ చూడు. నిరోష 10 9 8 7 6 7 6 4 5 3 2 1 0 2 1. ఆన్సర్ నేను చెప్తాను. ఇగో నీ తోడు నీడ దొరికింది. ఇదిగో పెట్టుకో. ఇగో తీసుకో. పోయినాయి, నాకు హ్యాపీ. నీకు 6 పోయినాయి. ఏ సినిమా ఏందో చెప్పు ముందు. భద్ర. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. ఇగో పక్కన పిక్చర్స్. నిరోష అల్లరి బుల్లోడు. అల్లరి బుల్లోడా? చూద్దాం. వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. నిరోష ఇడికి రా. చల్లేసావేంటి? పూలు వాడిపోయినాయి. ఫ్రెష్ గా ఉంది. సారీ పాడైపోద్ది. మా ఆయన కొనివ్వరు. 6 పాయింట్లు పో. నెక్స్ట్ సెలబ్రిటీ సునీల్. పక్కన పిక్చర్స్. నిరోష 9 10 8 7 6 5 4 3 2 1. లేదండి. అబ్బా ఇంకా చూపించు. ఇందాక పెట్టినాను పూలేది. అది ఆన్సర్ చెప్పాక అందుకే తీసేసి. ఓహో అట్లా పోయినాయా? ఇక పెట్టుకో. -6. నేను చెప్తా ఇప్పుడు. నాకు ఆరి చెప్పు. కథా స్క్రీన్ పే దర్శకత్వం బై అప్పలరాజు. కథా స్క్రీన్ పే దర్శకత్వం అప్పలరాజు. ఇది కరెక్ట్ ఆన్సర్. నీకు పోయినాయి కదా. అయ్యో మళ్ళీ వస్తేలే. ఇంకా అయిపోయింది రౌండ్. స్కోర్లు చూద్దాం. స్టార్ మైల్ లో తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో గీత పాత్ర ఎవరు చేశారు? ఏ ఆప్షన్స్? ఏ అంజలి, బి సమంత. 3 పాయింట్లు.
నిరోష 3 points. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీదివ్య. కరెక్ట్ 6 పాయింట్లు. నిరోష 3 points. సృజనప్రియ 3 points. ఇట్లా కూడా పగలు కొట్టచ్చా? ఇట్లా 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 పిసుకు. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే నా గురు నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నేను కూడా ఇట్లా ప్రోగ్రాంలకు పోతూ ఉంటాను కాబట్టి మా ఆయన అంటున్నాడు నాకు డాన్స్ రాదన్న, నన్ను ఆశీర్వదించు. షూర్ సుమా, నీకు ఇంత నచ్చింది నా డాన్స్? అవును. నీకు 2 స్టెప్పులు చూపించు. ఏ స్టెప్పులు చూపించాలి? ఫస్ట్ కాళ్ళతో చేసిన సరే డాన్స్. కాళ్ళతో మ్యూజిక్. కాళ్ళతో నేనేం చేసి ఏదో చేసినావు ఇట్లా. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. దట్ ఈస్ డాన్స్ సుమా. థ్యాంక్ యూ. నేర్చేసుకున్నా. ఇట్లానే వేస్తుంటారు పోరగాళ్ళు పోరలు పిచ్చెక్కినట్టు. అది చూస్తూ ఉంటా కదా నేను. ఇప్పుడు ట్రెండ్ అట్లాగే సాగుతుంది. అందుకనే నేర్చుకుంటానని చెప్పిన. నేర్పించావు కదా. ఇదిగో చూడు, నువ్వు ఇన్ని పూలు పెట్టుకున్నావు కదా, మరి అమ్మాలంటే ఆ మాత్రం రావాలి కదా. అవును. సరే నేను మూర కొంటాను. ఈ మధ్య పూలకి గిరాకీ తగ్గిపోయి ఎవ్వరు రావట్లే. వాళ్ళు రావాలంటే మ్యూజిక్ పెట్టి నా పూల కొట్టు ముందు డాన్స్ చేస్తా, అప్పుడు వస్తారు. సేమ్ ఇవే స్టెప్స్ చేయి. నువ్వు కూర్చో. సరే నాకు పూలు అమ్ము. అబ్బా అమ్ముతారులే కానీ నువ్వు కూర్చో ముందు. అబ్బా అమ్మమ్మ, అబ్బా ఎంత కావాలి నీకు? నాకు 2 మూరలు కావాలి. ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించావు కాబట్టి నీకు అసలు ఫ్రీ. ఇగో తీసుకో. ఇంకా ప్లాస్టిక్ పూలు నాకొద్దు. ఈ అయితే నీకు ఎన్ని రోజులైనా వాడిపోవు, తీసుకో. కానీ రియాలిటీలో ఉన్న ఇది ప్లాస్టిక్ బట్టలు ఎక్కడి నుంచి వస్తుంది సుమా? ఇదిగో మొత్తం తీసుకో, నీకే. నువ్వు నా గురువు కదా ఇవాళ. డబ్బులు వద్దు, తీసుకో. ఏం డబ్బులు వద్దా? ఏ వద్దు. ఏ పర్లేదు సుమా, ఇంకొకళ్ళ కష్టం నేను ఉంచుకోను. తీసుకో. మూర 3.5. మూర 3.5. 500. మూర 3.5. మొత్తం ఎంత? మూర 3.5. మొత్తం ఎంత? 7 రూపీస్. 7 రూపీస్. రిమైనింగ్ ఇవ్వు. ఇస్తా, కూర్చో. ఇవ్వు. ఓ ఇస్తా ఉండు. వామ్మో, ఈమె ఎపిసోడ్ ముందుకు పోనిచ్చేటట్టు లేదు అసలు. ఏడుందిరా బాబు. ఇగో ఏంది ఇది చేంజా? నేను ఎంత ఇచ్చినా? 500. గదెంత? 40 రూపాయలు. నేను చేంజ్ ఎంత అడిగినా? 40 రూపాయలు. ఇచ్చినావు. నువ్వు చెప్పావు కదా 300 అయిందని. 300 ఏంది సుమా? 7 రూపాయలు అయిందని చెప్పినా. ఏ దిమాగ్ ఇట్లా ఉందా నీకు? దానికంటే బెటర్ అసలు ఫ్రీగా ఇస్తా అన్నావు. గివ్ మీ మై 500. అదే చెప్పినా నేను ముందే ఫ్రీగా తీసుకోని. ఈ చిల్లర కూడా పెట్టుకో. ఆ చిల్లర ఎందుకు తెలుసా? నీ కష్టం నాకెందుకు చెప్పు. ఇది అందుకు కాదు, నువ్వు నోరు మూయడానికి. 40 పెట్టుకొని నోరు మూసుకొని కూర్చో. దీనికి కష్టం సుమా, ఇంకొంచెం పెంచు. పెట్టుకో. 2 నిమిషాలు నోరు మూసుకొని కూర్చో. గట్లేని సుమా అట్లా నోరు మూసుకుంటే నేను ఎట్లా చెప్పాలా నీ క్వశ్చన్స్? సరే అబ్బా, ఏడబట్టుకొచ్చినారా బాబు. ఒకతికేమో నోరు లేదు అసలు, ఈమెకేమో నోరు ఎక్కువైపోయింది. ఈమె నాలుక కొంచెం తీసి ఆమెకి పెట్టి, ఆమె నాలుక తీసి ఏదో ఒకటి ఉండాలి కదా సుమా. అక్కడ చూడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, మరి ఇక్కడ చూడు ఏమున్నాయో. ఏ బుడ్డ కూర్చో. సరే రే, ఈ పూల్ ఫ్రీగా ఇచ్చి కూర్చో తల్లి, నీ కాలు పట్టుకుంటా. కూర్చో కూర్చో కూర్చో. పూనా, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇందాక ఇంకా పిల్లతో చెప్తున్నావు కదా నీకు కొడుకున్నాడు, వాడిని చదివించాలా అని. నువ్వు నాకు పూలు తీసుకొచ్చి అమ్ముతుండు, నేను నీకు మంచిగా డబ్బులు ఇస్తా. వాడిని ఆ డబ్బులతోటి బాగా చదివించు. ఓకే, నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. ఏమైంది పూర్ణ? ఏమైంది చెప్పు. నేను నీకు మంచిగా చెప్తున్నా. నీ ఫ్యామిలీకి ఎట్లా చేసుకోవాలో కూడా చెప్తున్నా. పూర్ణ, నేను పూర్ణాహుతి అయిపోయా. అంత బాధపడుతు. నన్ను ఈజీ క్వశ్చన్స్ అడుగుతానంటే నేను నిన్నేమి అనను. గులాబీ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎవరు? గులాబీ సినిమా డైరెక్టర్ ఎవరు? అందుకే అలాంటి క్వశ్చన్స్ అడుగుతావు. ఆప్షన్ ఏ రామ్ గోపాల్ వర్మ, ఆప్షన్ బి కృష్ణవంశీ. 10 సెకండ్స్ లో సమాధానం చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
కులానికి చెందినది. నేను రాంగ్ ఆన్సర్ చెప్పాను. ఏ రోసాసి, బి రోజియోటా. అలాంటి కూడా ఉన్నాయా? రోసాసి రోజియోటా. చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నావు. రోసాసి రోజియోటా. 10 seconds. 9, 8, 7, 6. ఇప్పుడు లాస్ట్ 5 seconds. -6 అవుతాయా? అవుతాయి. రోసాసి రోజియోటా. రోజియోటా రాంగ్ ఆన్సర్. రోజా అనే లాటిన్ పదం నుంచి క్రమక్రమంగా రోజ్ అనే పేరు వచ్చింది. అదే మన గులాబీ ఇంగ్లీష్ పేరు రోసాసి. ఇంకా పగలగొట్టు. ఒక పాట వినిపిస్తా. పాట. ఈ పాట ఏ సినిమాలోది? ఆప్షన్ ఏ మొగలి పువ్వు, బి సింధూర పువ్వు. మొగలి పువ్వు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. అయ్యా పాటలో కూడా పాడినారు కదా. సింధూర పువ్వా తేనె చిందించరావా. ఏ పూలని అగ్ని పూలు అని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ ఇప్ప పూలు, బి మోదుగ పూలు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 3 పాయింట్లు తీసుకో. అర్చనాశ్రీ. నీకు రజనీకాంత్ ఎరుకనా? ఏ రజనీకాంత్ ఎందుకు ఎరకలేదు నాకు? ఒక సినిమాలో రజనీకాంత్ ఇట్లా పువ్వు వేస్తాడు తెలుసా? అట్లా నువ్వు నాకు పువ్వు పెట్టాలి. వావ్ భలే పెట్టావు. కానీ రజనీకాంత్ లో పెట్టలేదు. అవును నేను పూర్ణలాగా పెట్టినా. రజనీకాంత్ లో ఎట్లా పెడతా? పెట్టాలి. నువ్వు రజనీకాంత్. చెప్పట్లు. మన జాతీయ పుష్పం ఏది? తామరపు. తామరపు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6. 6 అర్చన. మల్లె పువ్వు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ భూమిక, బి మీనా. మేనా. కరెక్ట్ ఆన్సర్ భూమిక. శోభన్ బాబు హీరోగా నటించిన మల్లెపువ్వు సినిమాలో హీరోయిన్ జయసుధ. ఇద్దరు పేర్లలో ఏ పేరు చెప్పినా ఇచ్చేస్తుండేదాన్ని కానీ నువ్వు కరెక్ట్ చెప్పలే. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దామా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో తర్వాత రౌండ్ ఏందో ఎరికినా? బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. అనుష్క. మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మళ్ళీ అగో పద్మ. శ్రీయ. చూద్దాం. నీకు 6. తర్వాత చిత్రం. అర్చన. త్రిష. త్రిషానా చూద్దాం. నీకు 6. నెక్స్ట్ చిత్రం. నిరోష. భూమిక. చూద్దాం. నీకు -6. నెక్స్ట్ చిత్రం. అర్చన. ప్రియమణి. చూద్దాం. నీకు 6. తర్వాత చిత్రం.
పద్మ, తాప్సీ. చూద్దాం. ఆరు పాయింట్లు. ఏ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దామా? స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్. పూలు అమ్ముకుందాం రా. సరే ఆట ఆడుకుందాం రా. ఇక పెట్టినందుకు కూడా పాయింట్లు. ఇలా రెండు ఇలా పెట్టి ఏ మల్లె పూలే, ఏ బంతి పూలే, ఈ పడలేదంటే ఇట్లా పడేయండి. పెట్టినందుకు పాయింట్లు ఉన్నాయి కానీ పడేయకపోతే పాయింట్లు లేవు. రెడీ? రెడీ. 1 2 3 గో. పన్నెండు 7 19. 19 అంటే 19 6 మూరలు అంటే 114 పాయింట్లు. శాండ్విచ్ టోస్టర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఇగో 12 8 20 20 మూరలు అంటే 6 చటాకులు అంటే 120. రైస్ కుక్కర్. 1 2 3 గో. చేత్తో దొయ్యొద్దు, మా వాళ్ళు ఎక్కేస్తారు. బంతి మాత్రమే దొయ్యాలి నువ్వు చేత్తో. నీ చెయ్యి కింద వరకు వెళ్ళకూడదు. ఇగో ఏం చెప్తున్నాను, ఓకే ఇట్లా అనాలంటే, ఇట్లా అనకూడదు. అది ఇప్పుడు కరెక్ట్ గా అన్నావు. పూర్ణ, నెక్స్ట్ మై టర్న్. మంచి టెన్షన్ పడినావు కదా, మంచిగా పాయింట్లు ఉండినాయి, గెలిచేది. కానీ సరిగ్గా ఆడలే. ఇంకా 9 పెట్టినావు, 2 కొట్టినావు అంతే. 11 అంటే మూరాలు 6 66. డిన్నర్ సెట్. ఇగో
లీడ్ లో ఎవరున్నారు తెలుసా? నిరోష ఉంది. స్కోర్ దాటాలంటే 114 మూరలు. టైం స్టార్ట్స్ నౌ. మస్తు కొట్టు. ఇట్లానే ఆడేవంటే నువ్వే విన్ను. మొత్తంగా 16 అంటే 16 96 పాయింట్లు వచ్చినాయి. ఏ కుక్వేర్ సెట్ విన్నరు నిరోష. చాప కింద నీరులాగా చల్లగా చెద్దకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పత్తికేళ గుండె పొంగి పొరలుగా పొరలుగా చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్కులుంగి పట్టి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఎత్తుకంగా. ఏ ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెతికి ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఇగో నీకైతే ఎయిర్ కూలర్ వచ్చింది, రైస్ కుక్కర్ కూడా వచ్చింది, కానీ ఈమె మాత్రం బాధపడుతుందిలే. అందుకే నేను అస్సలు బాధపడట్లేదు. తీసుకోవాలి. కన్సోలేషన్ ప్రైజ్ దండేస్తున్నా. థ్యాంక్ యూ సుమా. మంచిగా ఎంటర్టైన్ చేసినావు కదా, బాగా బాయ్.